ట్రాన్స్ఫర్మేషన్ విల్ కమ్ త్రూ ది యాటిట్యూడ్. మన స్వభావమును బట్టి, మన బిహేవియర్ను బట్టి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వారిని చూసి నేర్చుకోండి, ఎంత హంబుల్గా, ఎంత సింపుల్గా ఉంటారు అని ఒకరి గురించి చెబుతూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత ఉండి కూడా లేనట్టు అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది కొందరిని దగ్గరికి రానియరు, కొందరంటే బాగా ఫ్రెండ్షిప్. అది క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఈక్వల్. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైన వారు, ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను మనం గుర్తు చేయాలి. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఇంపార్టెన్స్ను మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం అనేటువంటిది ఒక యాథార్థ్యం. ఆ రాజ్యం మనలోనే కనిపించాలి. దేవునికి స్తోత్రం. దేవా, నీ రాజ్యం నాలోనికి వచ్చునుగాక. నీ రాజ్యమును పరిచయం చేయి వ్యక్తిగా నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఒక రియాలిటీ. అది ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. ఈ ప్రాక్టీస్ చేసిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. ఆమేన్. దేవుని రాజ్యమును ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us ప్రాక్టీస్ గాడ్స్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ మన జీవితంలో పాటించడం ద్వారా మనం దేవుని రాజ్యంలో నడవడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. మీరు నేను ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చిన వారిగా, ఆయన రూల్ మన జీవితంలో నెరవేరాలని ఆశించిన వారిగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక.